వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అయితే ప్రతి పంచాయతీ పరిధిలో ఒక డిజిటల్ లైబ్రరీని అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం ఈ యొక్క ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఇప్పుడు వచ్చేవాటికి మనకి వీటిని 3 పేజెస్లో కంప్లీట్ చేస్తామని అప్పట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి నియోజకవర్గాల వారిగా ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, వాటి యొక్క నిధులకు సంబంధించి కానివ్వండి, ఒక్కో పంచాయతీ పరిధిలో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి కూడా వీరు కేటాయించడం జరిగింది. ఫర్నిచర్కి సంబంధించి అదేవిధంగా ఒక డిజిటల్ లైబ్రరీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఏ విధంగా జరగబోతుంది, అదేవిధంగా ఈ యొక్క లైబ్రరీ కోర్సు చేసిన వాళ్ళకి ఇది ఎంతో యూజ్ఫుల్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటూ కూడా మనకి అప్డేట్స్ అయితే త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించి ముందు ఈ బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నోటిఫికేషన్ అయితే డిలే చేసుకుంటూ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2023 ఎండ్ నాటికి మనకి కంప్లీట్ ఈ డిజిటల్ లైబ్రరీ నిర్మాణం కంప్లీట్గా పూర్తి అవ్వాలంటూ రాష్ట్ర సీఎం గారు అయితే ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా మనం చెప్పడం జరిగింది. అయితే వీటిని 3 ఫేజెస్లో ఫిల్ చేస్తున్నారంటూ కూడా మనకు చెప్పడం జరిగిందనమాట. ముందుగా అయితే మనకి వీటిని ప్రధానంగా 4530 పంచాయతీలు ఫేజ్ 1లో అయితే ఫిల్ చేస్తున్నారనమాట. అదేవిధంగా 12,979 అంటే 13,000 వరకు కూడా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలు అయితే చేయబోతుంది. స్టెప్ బై స్టెప్ అయితే ఫేజెస్ వారంగా వీటిని నిర్మాణాలు అయితే ప్రజెంట్ చేపడుతుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంచాయతీల డిజిటల్ లైబ్రరీలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం మరింతగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పల్లెల్లో ప్రగతి అంటూ రాష్ట్ర సీఎం గారు ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లయితే రావడం జరిగిందనమాట. సో మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 13,000కు పైగా అయితే నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఫేజ్ 1 తొలి విడతలో అయితే 4,530 లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇక డిజిటల్ లైబ్రరీకి బ్యాండ్ విత్ ఇంటర్నెట్ ఏర్పాట్లు టెక్నాలజీ వినియోగించుకొచ్చిన అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంలో పాటుగా తూర్పుగోదావరి జిల్లా డిజిటల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకైతే రాష్ట్ర సీఎం గారు సూచన చేశారనమాట. ఇక లైబ్రరీ పూర్తయ్యే సమయం కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటుగా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్ కంప్యూటర్ పరికరాలతో పాటు సిస్టమ్, ప్లాస్టిక్ చైర్లు, అదేవిధంగా ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఐరన్ ర్యాక్స్, పుస్తకాలు, మ్యాగజైన్ తప్పనిసరి అంశంగా ఉండాలన్నారనమాట. గ్రామీణ సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందంటూ పల్లెల ప్రగతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న ఈ యొక్క ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులుగా ఖచ్చితంగా అందించే సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిరంతర ప్రక్రియ కొనసాగిస్తుందంటూ దీని భాగంగానే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం చేపడుతున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీకి సంబంధించి ప్రధానంగా ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని గ్రామాల్లో అయితే అందుబాటులో తీసుకుని వస్తున్న క్రమంలో సదుపాయాలు ఒక నిర్దిష్ట వ్యవధిలో పూర్తి కావాలన్నారు. డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనుల పురోగతిని సీఎం అధికారులకు అయితే వివరించడం. ఫేజ్ 1లో అయితే 4,530 గ్రామాల్లో లైబ్రరీ నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారనమాట. తొలి దశలో నిర్మిస్తున్న లైబ్రరీలకు అవసరం నెట్ కనెక్టివిటీ పూర్తవుతుందని రాష్ట్ర సీఎం అయితే చెప్పడం జరిగింది. ఇక మనకి ప్రధానంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా వీటిని నిర్మిస్తున్నట్టు కూడా మనకి రావడం జరిగిందనమాట. ప్రతి డిజిటల్ లైబ్రరీలో మనకైతే ఒక డెస్క్టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్తో పాటుగా డెస్క్టాప్ టేబుల్స్, సిస్టమ్, చైర్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఐరన్ ర్యాక్స్ వీటన్నిటి ఏర్పాటు చేస్తున్నట్టు. అదేవిధంగా ఫేజ్ 1లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీ నిర్మాణం ఫేజ్ 2లో నిర్మిస్తారన్నారు. ఈ పనులు రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్లో నాడు నేడు అమలు చేసి వాటి పరిస్థితులను పూర్తి స్థాయిలో మార్చాలనేది ప్రభుత్వ సంకల్పన అంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగిందనమాట. సో వీటినైతే సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు సంబంధించి ఏదైతే పాఠశాలలు వీటి పరిధిలో ఉన్నాయో వాటిని కూడా వీటిలో తీసుకొస్తున్నట్టు రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క విప్లవాత్మకమైన మార్పులను అయితే వీలైనంత త్వరగా తీసుకొస్తున్నట్లు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో భాగంగానే వీటిని డిజిటల్ లైబ్రరీ నిర్మాణ వ్యవస్థ అయితే జరుగుతుందంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఎవరైతే ఈ యొక్క యువత ఉన్నదో ఆ యొక్క కాంపిటేటివ్ పోటీలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉండే విధంగా ఈ యొక్క మ్యాగజైన్లు కానివ్వండి, అదేవిధంగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్, క్రియేటివిటీకి సంబంధించి ఏ విధంగా వీరికి అనుకూలంగా ఉండాలంటూ ఆ యొక్క అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే భాగంగా డిజిటల్ లైబ్రరీ నిర్మాణం జరుగుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక ఈ యొక్క భవనాల నిర్మాణం పూర్తయితే వచ్చే
ఉగాది నాటికి ఫేజ్ 1లో కంప్యూటర్లు పరికరాలతో కూడిన పూర్తి స్థాయి డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వస్తాయన్నారు. డిసెంబర్ 2022 నాటికి ఫేజ్ 2, జూన్ 2023 నాటికి 3 దేశీయ లైబ్రరీ నిర్మాణ లక్ష్యంగా నిర్దేశించుకొని పూర్తి చేయాలన్నారనమాట. మనకి అంటే ఇది లాస్ట్ ఇయర్ చెప్పిందనమాట. అయితే తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఇంటర్నెట్ బ్యాండ్తో కూడిన ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, గ్రామీణ ప్రాంతాలతో పాటుగా నగరాలు, పట్టణాలు, డివిజన్ వార్డు స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వచ్చే దిశలో ప్రభుత్వం అయితే ఈ యొక్క చర్యలను చేపడుతుంది. అయితే మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ నిర్మాణం అయితే ప్రజెంట్ డిలే అవుతూ వచ్చిందనమాట. ఇక నేను చూసినటువంటి కొన్ని విలేజెస్ అయితే సెర్చ్ చేయడం జరిగింది. వాటిలో అయితే ప్రజెంట్ ఈ యొక్క ఫౌండేషన్ స్థాయిలో అయితే డిజిటల్ లైబ్రరీ నిర్మాణం అయితే జరుగుతుందనమాట. నేను చూసినటువంటి ఒక లైబ్రరీకి సంబంధించి కూడా నేను చూశాను. దానికి సంబంధించి మీకు ఫొటోస్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. మనకి ప్రూఫ్ అనమాట. ప్రజెంట్ అయితే ప్రతి ఈ యొక్క 4500 పైగా డిజిటల్ లైబ్రరీ ఫేజ్ 1లో భాగంగా అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట. ఈ యొక్క నిర్మాణం అయితే జరుగుతుంది. వీలైనంత త్వరగా మనకి ఈ యొక్క ఏపీఎస్సికి సంబంధించి, ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి, అదే గ్రూప్ 4కి సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి నోటిఫికేషన్స్ ఎప్పుడైతే వస్తాయో వాటితో పాటుగానే ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో భాగంగా ఈ యొక్క లైబ్రరీ అసిస్టెంట్ కానివ్వండి, లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మినిమం 2 పోస్టులు ఒక్కొక్క లైబ్రరీలో ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. వీటి క్వాలిఫికేషన్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అని మనం ప్రీవియస్ వీడియోలో జరిగింది. చాలామంది అడిగేది ఏంటంటే సిఎల్ఈసి చేసిన వాళ్ళు ఎలిజిబుల్లా అంటున్నారు. ఎస్, కంపల్సరీ ఎలిజిబుల్ అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే వీరికి లైబ్రరీ అసిస్టెంట్ ఉంది. అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్కి అయితే మనకి బిఎల్ఐసి చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళు ఎలిజిబులే, ఎంఎల్ఐసి వాళ్ళు ఎలిజిబులే. ఏ కోర్సు చేసినా సరే లైబ్రరీ సర్టిఫికేట్తో దీనికి ఎలిజిబుల్ అనమాట. మనకి దీనికి సంబంధించిన సిలబస్ కానివ్వండి, అదేవిధంగా ఫేజ్ 1 సంబంధించి ఉద్యోగాలు ఎన్ని రిలీజ్ చేస్తున్నారు, ఒక్కో డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎన్ని రాబోతున్నాయి, వీటన్నిటి కూడా త్వరలోనే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.